All, welcome back to Nikhil's Academy. Today we discuss about the topic of method of reduction of quadratic form to canonical form or normal form or sum of squares form. ఇక్కడ ఉన్న త్రీ డయాగనలైజేషన్ కానీ ఆర్థోగనలైజేషన్ కానీ లెగ్రాంజెస్ రిడక్షన్ కానీ మీరు చేయాలంటే లాస్ట్ వీడియోలో నేను డిస్కస్ చేసిన టాపిక్స్ ఇవి. ర్యాంక్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఇండెక్స్, నేచర్ ఆఫ్ మ్యాట్రిక్స్, క్వాడ్రాటిక్ ఫామ్, ఇవన్నీ లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినాం. మనం లాస్ట్ వీడియో లింక్ అనేది మనం డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఫస్ట్ది డయాగనలైజేషన్ చూద్దాం. స్టెప్స్ ఆఫ్ డయాగనలైజేషన్ ఈజ్ ఫస్ట్ రైట్ ది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ గివెన్ క్వాడ్రాటిక్ ఫామ్. క్వాడ్రాటిక్ ఫామ్లో ఇచ్చిన దాన్ని మనం సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో రాయాలి, ఎందుకంటే రిడక్షన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫామ్ అనే దాన్నే డయాగనలైజేషన్. ఇప్పుడు ఒక ఈక్వేషన్ అనేది 3 టైమ్స్ ఇచ్చాను, x² ప్లస్ y² ఇట్లా 7y² 7z² 7x1 x2 ఇవన్నీ ఉంటాయి కదా. ఓన్లీ ఇవి వచ్చేంత వరకే మనం రిడక్షన్ చేయాలి. ఇవన్నీ మనకి యూజ్లెస్ థింగ్స్, అవి ఎట్లయినా చూద్దాం. ఎక్స్ప్రెస్ ఏ హ్యాస్ ఏ ఈక్వల్ టు INAN అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ N A గివెన్ మ్యాట్రిక్స్ IN. Reduce the matrix A to its normal form by applying row and column operations or transformations. Each row transformation of A is simultaneously applied on the prefactor of A in RHS. RHS సైడ్లో ఉన్నది చేయాలి, ఏకి RHSలో ఉన్నది. అండ్ కాలమ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ పోస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ అంటే తర్వాత ఉన్నదాన్ని కాలమ్స్ యూతల్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటే ఈక్వల్ టు యూతల్ ఉన్నదాన్ని కాలమ్స్ చేసేటప్పుడు నువ్వు చేయాల్సింది అవతల ఏ తర్వాత ఉన్న ఒక మ్యాట్రిక్స్ని మనం కాలమ్ ఆపరేషన్స్ చేయాలి. దెన్ ఇట్ ఈస్ రెడ్యూస్ టు ఫార్మ్ D ఈక్వల్ టు P ట్రాన్స్పోజ్ AP. ద canonical form ఈజ్ Y ట్రాన్స్పోజ్ DY, వేర్ Y ఈక్వల్ టు Y1 Y2 అండ్ సో ఆన్ Yn. D ఈక్వల్ టు మనకు కావాల్సిన టర్మ్స్ ఏంది, మిగతా అన్ని జీరోస్ ఉండాలి, కానీ కావాల్సిన డయాగనల్ ఎలిమెంట్స్ మాత్రమే ఉండాలి. దాన్నే రిడక్షన్ ఆఫ్ ది canonical form, దట్ ఈస్ కాల్డ్ డయాగనలైజేషన్. Q ఈక్వల్ టు Y ట్రాన్స్పోజ్ DY ఈక్వల్ టు λ1 y1² plus λ2 y2² and so on λn yn² x equal to py. Now we can see one example. Easily we can understand above concept. Reduce the quadratic form 9x² plus 2y² plus 2z² plus 6xy plus 2yz minus 2zx to canonical form using linear transformation. Hence find rank, index and signature. Already we discussed in the last video how to find క్వాడ్రాటిక్ ఫామ్ టు మ్యాట్రిక్స్ ఫామ్ టు క్వాడ్రాటిక్ ఫామ్ మనం ఎట్లా రాయాలో లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినాం. అది కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే, ఈజీగా అర్థం కావాలంటే లాస్ట్ వీడియో చూస్తే మీకు బాగా అర్థమైంది. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, గివెన్ క్వాడ్రాటిక్ ఫామ్ 9x² plus 2y² plus 2z² plus 6xy plus 2zy minus 2zx form into matrix form. Let us assume A. ఈ డయాగనల్ ఎలిమెంట్స్ అనేది సేమ్ రాయాలి, కానీ ఎప్పుడైతే నువ్వు మిగతా ఎలిమెంట్స్ రాసేటప్పుడు హాఫ్ ఆఫ్ ది కోఫిషియంట్ ఆఫ్ XY టర్మ్ కానీ YZ టర్మ్ కానీ ZX ఆర్ ఎనీథింగ్. నౌ ఈజీలీ వీ కెన్ రైట్ ఇక్కడున్న టర్మ్ ఈక్వల్ ఉంటుంది, ఇక్కడున్నది ఇక్కడ ఈక్వల్ ఉంటుంది, ఇక్కడున్నది ఇక్కడ ఈక్వల్ ఉంటుంది. ఇప్పుడు చూద్దాం మనం XYZ అంటే x² y² z² వాల్యూస్ రాసిన. నెక్స్ట్ XYZ. నౌ XY టర్మ్ అనేది ఇక్కడ ఉంది, అంటే హాఫ్ ఆఫ్ ది కోఫిషియంట్ అంటే 6/2 ఎంత 3 ఇక్కడ రాసిన, ఇక్కడ కూడా సేమ్. నెక్స్ట్ ఏంటి, A12 ఈక్వల్ టు A21 అని లాస్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, ఆ వీడియో వెళ్ళి చూడండి. 2YZ అంటే హాఫ్ ఆఫ్ ది అయితే ఏమైంది, 2లో 1 అయింది, 1 నౌ మైనస్ 2ZX అంటే మైనస్ 2A31 అంటే థర్డ్ రో ఫస్ట్ నెంబర్ 1 కానీ ముందర మైనస్. దిస్ ఈస్ ద గివెన్ క్వాడ్రాటిక్ ఫామ్ టు మ్యాట్రిక్స్ ఫామ్. నౌ డయాగనలైజేషన్ చేయాలంటే ఏంది, ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి, A ఈక్వల్ టు IN
ఏఐఎన్ అంటే ఇక్కడ మనకి 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చినాడు కదా, ఏ ఈక్వల్ టు I3 ఏఐ3 మ్యాట్రిక్స్ అంటే ఏ ఇచ్చిన ఈక్వేషన్ ఇచ్చిన మనకి వచ్చిన మ్యాట్రిక్స్ ఏంటి, I3 -1 3 2 1 -1 1 2 ఇది మనకి వచ్చిన మ్యాట్రిక్స్. నెక్స్ట్ I3 అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ 3x3 0 1 0 0 0 1. నౌ A ఇంటూ 1 0 0 0 1 0 0 0 1. మనము ఇక్కడ రోస్ ఆపరేషన్ అప్లై చేసినప్పుడు వీటికి అప్లై చేయాలి, అదే ఇక్కడ కాలమ్ ఆపరేషన్ అప్లై చేసినప్పుడు దీనికి అప్లై చేయాలి మనం. నౌ ఫస్ట్ వీ కెన్ రెడ్యూస్ హ్యాస్ సెకండ్ రో ఇన్ ఫస్ట్ టర్మ్ 0 సెకండ్ టర్మ్ 0 ఎందుకంటే జీరోస్ లేవు కాబట్టి మనం ర్యాంక్ అనుకోవాలంటే జీరోస్ అవ్వాలి, ఇక్కడ ఒక 0 ఇక్కడ 2 zeros అవ్వాలి. ఫస్ట్ మనం విత్ రెస్పెక్ట్ టు R1 R2 2 R2 3 R2 minus R1 because why I am multiplying 3 here means here I am having only 3, 9 divided by 3 3, that's why I am multiplying here. అండ్ అప్పుడు 9 - 9 అయితే 0 వస్తుంది. నెక్స్ట్ R3 ఈక్వల్ టు మైనస్ ఉంది ఇక్కడ, అంటే ఇక్కడ ప్లస్ మధ్యలో టర్మ్లో మైనస్, ఇక్కడ 9 ఉంది ఇక్కడ 1 ఉంది, అంటే 9 R3 మైనస్ ప్లస్ R1. నౌ 9 3 -1 ఫస్ట్ రో అండ్ సేమ్, సెకండ్ రో 3 × 3 9 9 - 9 0 3 × 2 6 6 - 3 3. Now next term 3 × 1 3 minus of -1 అంటే plus 4 -1 -9 -9 minus plus 9 0 1 × 9 9 plus 3 12 2 × 9 18 18 - 1 17. నౌ మనం ఇప్పుడు రోస్ అప్లై చేసినప్పుడు ఏం చెప్పినాం, ఈ ఈక్వేషన్కి రోస్ అప్లై చేయాలి. 1 0 0 3 × 0 plus -1 -1 3 × 1 3 - 0 3 3 × 0 0 -0 0. నెక్స్ట్ థర్డ్ రో 0 0 plus 1 1 0 plus 0 0 9 × 1 9 plus 0 9. Now next term 0 1 0 0 0 1. నౌ మనం చేయాల్సింది ఏంటి, మనకు డయాగనల్ ఎలిమెంట్స్ మాత్రమే కావాలి. అప్పుడు మనం చేయాల్సింది కాలంలో కూడా ఇక్కడ 0 ఉండాలి ఇక్కడ 0 ఉండాలి, అంటే సెకండ్ కాలంలో. ఫస్ట్ మనం సెకండ్ కాలం ఫస్ట్ మనం ఇప్పుడు ఇక్కడ 0 చేయాలి ఇక్కడ 0, ఈ 2 zeros చేయాలంటే మనం ఇప్పుడు అప్లై చేయాల్సింది కాలం ఆపరేషన్స్ అప్లై చేయాలి. అంటే C2 సేమ్ యాజ్ ఇక్కడ ఏమున్నాయి, R2 ప్లేస్లో C2 3 C2 minus C1 C3 2 9 C3 plus C1 సేమ్ యాజ్ టీజ్గా ఫస్ట్ కాలం అనేది సేమ్ రాద్దాం. సెకండ్ కాలం 3 × 3 9 - 9 0 3 × 3 9 - 0 9 2 × 3 36 -0 36 -1 × -1 × 9 -9 plus 9 0 4 × 9 36 - 0 36. Now 17 × 9 79s 153 153 plus 0 153. Now we can apply column operations of these matrix. Now C2 0 × 3 0 -1 -1 1 × 3 3 3 - 0 3 0 × 3 0 -0 0. Now 9 × 0 plus 1 1 9 × 0 9 × 0 0 plus 0 0 9 × 1 9 plus 0 9. Now
వీ కెన్ రెడ్యూస్, ఇక్కడ కూడా 0 అవ్వాలి, ఇక్కడ 0 అవ్వాలి. అంటే ఫస్ట్ ఇది ఇక్కడ 0 చేద్దాం, 3 0 అవ్వాలి. అంటే ఈ ఎలిమెంట్ 0 అవ్వాలి కాబట్టి R3 to R3, ఇక్కడ 36 ఉంది, 9కి 4 అప్లై చేస్తే 36 అవుతుంది. 9 4 R2 విత్ రెస్పెక్ట్ టు R2 చేస్తాం మనం. అప్పుడు మనకు వచ్చే వాల్యూ ఏంటి? 9 0 0 0 9 36. థర్డ్ రో ఏంటి? 36 మైనస్ 36 0. 153 మైనస్ 36 ఇంటూ 4, 4 6 24, 4 3 12, 144, 153 minus 144 9. Now 9 సేమ్ యాషెస్గా మనం దీనికి అప్లై చేయాలి ఇప్పుడు రోస్ కాబట్టి. 1 0 0 మైనస్ 1 3 R3 1 మైనస్ 4 మైనస్ 3 0 మైనస్ 0 0 9 మైనస్ 0 9. Now same as this matrix minus 1 1 0 3 0 0 0 9. ఏముంది ఇక్కడ ఎక్స్ట్రా ఈ 36 ఉంది. 36ని 0 చేయాలంటే కాలమ్ ఆపరేషన్స్ చేస్తే అయిపోద్ది. C3 to C3 minus 4 C2. ఫస్ట్ కాలం అనేది సేమ్, సెకండ్ కాలం సేమ్, థర్డ్ కాలంలో వచ్చేసి C3 ఏంటి? 0 0 మైనస్ 0 0, 36 మైనస్ 36 0, 9 మైనస్ 0 0, 9 మైనస్ 0 9. ఫస్ట్ మ్యాట్రిక్స్ అనేది సేమ్ రాసుకోవాలి. 1 0 0 మైనస్ 1 3 0 మైనస్ 3 0 9 ఇంటూ ఏ కాలమ్స్ అనేది ఈ మ్యాట్రిక్స్కి అప్లై చేయాలి కాబట్టి ఫస్ట్ కాలం సేమ్ 1 0 0, సెకండ్ కాలం సేమ్ minus 1 3 0, థర్డ్ కాలం 4 3 C3 అనేది 1 మైనస్ ఆఫ్ minus 1 అంటే 4, 1 plus 4 5, C3 0 0 minus 12 9 minus 0 9. Now it should be like D equal to P inverse AP. బికాస్ ఆఫ్ డీలో మనకు కావాల్సింది ఏంది? ఓన్లీ డయాగనల్ ఎలిమెంట్స్ మాత్రమే ఉండాలి ఒక మ్యాట్రిక్స్లో, మిగతా అన్ని జీరోస్ ఉండాలి. అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్లో 0 ఉండాలి, అప్పర్ ట్రయాంగిల్ లోయర్ ట్రయాంగిల్లో జీరోస్ ఉండాలి. ఇక్కడ ఉన్న మ్యాట్రిక్స్ D అయిపోయింది. అంటే D ఈక్వల్ టు 9 0 0 0 9 0 0 0 9. దీన్ని ఈ మ్యాట్రిక్స్ని మనం క్వాడ్రాటిక్ ఫామ్లో రాద్దాం. 9 D ఈక్వల్ టు ఏ ఫామ్లో ఉంటుంది? λ 1 y1 స్క్వేర్ ఈ ఫార్ములా కదా. అప్పుడు 9 y1 స్క్వేర్ ప్లస్ 9 y2 స్క్వేర్ ప్లస్ 9 y3 స్క్వేర్. ర్యాంక్, ఇండెక్స్ ఇంకా సిగ్నేచర్ కూడా ఫైండ్ అవుట్ చేయమని చెప్పినారు క్వశ్చన్లో. ర్యాంక్ ఏంటి? 3. ఇండెక్స్ ఏంటి? పాజిటివ్ నెంబర్స్ ఇన్ ద మ్యాట్రిక్స్ 3. అదే సిగ్నేచర్ ఫార్ములా ఏంది? 2p మైనస్ r, 2 ఇంటూ పాజిటివ్ టర్మ్స్ ఏంది 3 మైనస్ ర్యాంక్ ఎంత? 3. 6 minus 3 equal to 3. I hope you all understand this video. Please like, share, subscribe for more videos at the rate Nikhil's Academy. Signing off.